నగరంలోని హితకారిణి సమాజం పరిపాలన కార్యాలయాన్ని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శుక్రవారం హితకారిణి సమాజం చైర్మన్ యాళ్ల ప్రదీప్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో సంస్థ నిర్వహణలో అనేక తీవ్రమైన పరిపాలన లోపాలు, నిర్లక్ష్యాలను గుర్తించారు. తనిఖీ సందర్భంగా కార్యాలయ హాజరు పట్టి, మినిట్స్ బుక్, పరిపాలనా రికార్డులు తదితర అంశాలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్వయంగా పరిశీలించారు. ఈ క్రమంలో అసిస్టెంట్ కమిషనర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న దినేష్ దాదాపు ఏడాది కాలంగా విధులకు సక్రమంగా హాజరవడం లేదనే విషయం బయటపడింది. ఈ విషయాన్ని కార్యాలయ సిబ్బంది ఓ జగదీష్ ఎమ్మెల్యే వాసు దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎమ్మెల్యే వాసు స్వయంగా దినేష్ను ఫోన్ ద్వారా సంప్రదించి వివరణ కోరగా గత 3 నెలలుగా తాను నిరంతర సెలవులో ఉన్నట్లు ఆయన తెలిపినట్లు సమాచారం. సెలవు సమయంలో మరో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారని చెప్పినప్పటికీ కార్యాలయంలో కనిపించిన పరిస్థితులు చూస్తే సరైన పర్యవేక్షణ లేకుండా సంస్థ పరిపాలన పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనట్లు స్పష్టమైందని పేర్కొన్నారు. సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎండోమెంట్ కమిషనర్ కె రామచంద్ర మోహన్కు లేఖ ద్వారా నివేదించారు. మినిట్స్ ఫొటోస్ తీసుకొని లాస్ట్ మీ 4 మీటింగ్స్ ఎప్పుడైనా కూడా రికార్డ్ చేసి ఇప్పుడు నా లెటర్ హెడ్ మీదే ఇలాగ మినిట్స్ బోర్డు మీటింగ్ పెట్టుకున్నా మినిట్స్ బుక్లో అప్డేట్ చేసి రికార్డ్ అసిస్టెంట్ ఇదొకటి, అటెండెన్స్ ఒకటి, ఈఓ ఒక సూచనల మేరకు మేము ఇలా పనిచేస్తున్నాం. ఈఓ కూడా నేరుగా ఎమ్మెల్యేకి ఇప్పుడు ఫోన్ రికార్డ్ చేశారా, ఆయనతో మాట్లాడి సెలవులు పెడతాను 15 రోజులు దాటితే మళ్ళీ నేను కావాలంటే వేసుకోవచ్చు ఇంకో ఈవోని, నేను మళ్ళీ ఇప్పుడు సెలవులు పెట్టి 25వ తారీఖు ఇప్పుడు దాకా ఉందన్న సెలవు మళ్ళీ ఇంకో 20 రోజులు పెడతానని ఎమ్మెల్యేకి నేరుగా చెప్పాడు. ఆయన అన్నది కూడా రికార్డెడ్గా పెట్టేసి సంస్థ ఇబ్బంది పడుతుంది, మీరు చర్యలు తీసుకోండి కమిషనర్ కట్టు.